ఇలా మరో బ్రేకింగ్ చూస్తాం. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ప్రమాదం జరిగి నేటికి వారం గడుస్తున్న 8 మంది ఆచూకీకి సహాయక బృందాలు కనిపెట్టలేకపోయాయి. ఈ తరుణంలో ప్రమాదం జరిగిన జీరో స్పాట్లో అవశేషాల గుర్తింపు కోసం ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఎస్ఎల్బీసీ టన్నెల వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్, అదేవిధంగా రైల్వే రెస్క్యూ టీంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇక ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి బురదను డబ్బాల్లో బయటకు పంపుతూనే ఉన్నారు. ఇక టన్నెల్ కటింగ్ చేయాలనే నిర్ణయం తీసుకోవడానికి దాదాపు 5 రోజుల సమయం ఎందుకు పట్టిందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఆయన నేతృత్వంలో ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేలు ఎస్ఎల్బీసీ ప్రమాద సంఘటనా స్థలానికి పరిశీలించనున్నారు. ఎస్ఎల్బీసీ ఘటన బాధాకరం, సంఘటన స్థలానికి సీఎం వెళ్లకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఇక్కడ చూస్తున్నాం. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ ప్రమాదంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రమాదం జరిగి నేటికి వారం గడుస్తున్న 8 మంది ఆచూకీ కోసం సహాయక బృందాలు కనిపెట్టలేకపోయాయి. ఈ తరుణంలో ప్రమాదం జరిగిన జీరో స్పాట్ అవశేషాల గుర్తింపు కోసం ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, ప్రస్తుతం ఏ విధమైన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? ఇంకా ఏమన్నా అప్డేట్స్ ఏముందా ఎస్ఎల్బీసీలో? కరెక్ట్ గా ఈ రోజుకి గత శనివారము ఉదయం 8 నుంచి 9 గంటల ప్రాంతంలో ఎస్ఎల్బీసీ ఘటన జరిగి ఈ రోజుకి 8 రోజులు పూర్తి కావస్తుంది. ఇప్పటికీ కూడా జరిగినప్పటి నుంచి కూడా ఇప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఇటు రాష్ట్ర అటు కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన సహాయక చర్యలని కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారని చెప్పేసి మనం చెప్పాలి. అయితే 8 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నప్పటికీ కూడా నిన్నటి నుంచి కొంత మేరకు ఒక ఉపశమనం లభించింది. అంటే చనిపోయిన మృతదేహాలకు సంబంధించిన ఆచూకీ లభ్యం అవుతుంది, రేపటికి ఇది కంప్లీట్ చేయబోతున్నాం అని చెప్పేసి కూడా వాళ్ళ అధికారులు చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అంటే ఈ రోజు చివరి దశకు చేరుకుంది రెస్క్యూ ఆపరేషన్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఈ రోజు బీజేపీ బృందం ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ బృందం ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనకు చేరుకుంటుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అడిగి తెలుసుకోనున్నట్లు తెలుస్తుంది. మరో 1-2 గంటల సమయంలో అక్కడికి బీజేపీ బృందం అయితే చేరుకోబోతుంది. అయితే మొత్తంగా చూసినట్లయితే ఘటన జరిగి 1 రోజులు పూర్తి కావస్తుంది. ఇప్పటికీ వాళ్ళ ఆచూకీ లభ్యం కాకపోవడంతో పూర్తి స్థాయిలో ఇటు ఎన్జీఆర్ఏ కావచ్చు, దాదాపుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సహాయక బృందాలు దాదాపుగా 10 సంస్థలకు సంబంధించి ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇంకా ముఖ్యంగా తాజాగా ఈ వీటికి సంబంధించినటువంటి ఏదైతే సింగరేణి సంబంధించినటువంటి బృందం కూడా దాదాపు 220 మందితో సహాయక చర్యలు చేపట్టిన సందర్భం అయితే కనబడుతుంది. అయితే నిన్న జీపీఆర్ ప్లస్ ఆక్వాయ్ ఈ 2 పరికరాలకు సంబంధించి నీటిలో ఉన్నటువంటి వస్తువులను గుర్తించేటువంటి అవకాశం వీటికి ఉంటుంది. అయితే వీటిని ఉపయోగించి లోపలకి కూరుకుపోయినటువంటి మృతదేహాలను గుర్తించే రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఎందుకంటే నిన్న దాదాపుగా వాటిని ఉపయోగించి మట్టిలో కూరుకుపోయినటువంటి కొన్ని ఆనవాళ్లను గుర్తించినట్టుగా అక్కడ ఉన్నటువంటి సహాయక బృందాలు చెప్తున్నారు. అంటే దాదాపు 6 అడుగుల లోతులో కొంత మెత్తటి పదార్థాలు, అంటే మెత్తగా ఉన్నటువంటి ఆనవాళ్లు దొరికినాయి అని చెప్పేసి ఆ స్పాట్లను
మార్కు చేసిన సందర్భం అయితే కనబడుతుంది. ఎక్కడెక్కడైతే వాళ్ళు స్పాట్లను గుర్తించారో అక్కడ సహాయక చర్యలు ముమ్మరం చేశారని చెప్పాలి. అక్కడ రెస్క్యూ టీం అంతా కూడా మట్టిని తవ్వి మృతదేహాలను వెలికి తీసే పనిలో నిమగ్నమైందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఒక విధంగా ఎంత స్పీడప్ సహాయక చర్యలు చేసినప్పటికీ అక్కడ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండటంతో మొత్తం బురద చేరుకపోవడంతో కొంత మేరకు ఇది అంటే సహాయక చర్యలకు ఆటంకంగానే మారిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి స్పాట్లను గుర్తించినప్పటికీ అక్కడ ఉన్నది మాత్రం ఖచ్చితంగా మృతదేహాల కాదా అనేది మాత్రం స్పష్టంగా చెప్పలేము. కేవలం అక్కడ ఏదో ఒక ఆధారం అయితే ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే నిన్నటి నుంచి కూడా ఖచ్చితంగా మృతదేహాలు లభించినవి అంటే అక్కడ స్పాట్లను గుర్తించాము, మృతదేహాలను వెలికి తీస్తున్నాం అని చెప్పేసి అసత్య ప్రచారాలు చేస్తున్నారు సామాజిక మాధ్యమాల్లో. వీటి చేయకూడదని చెప్పేసి జిల్లా కలెక్టర్ కూడా ఖండించిన సందర్భం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఆధారాలు లభ్యమైన తర్వాత మేము అధికారికంగా ప్రకటిస్తాము. అప్పటి వరకు కూడా దయచేసి మాకు సహకరించండి, అసత్య ప్రచారాలను నమ్మొద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం కనబడుతుంది. కేవలం అక్కడ ఆక్వా మిషన్ తో మేము లోపల ఉన్నటువంటి కొన్ని మెత్తటి పదార్థాలను గుర్తించాము, ఆ స్పాట్లను మార్కు చేశాము, అక్కడ సహాయక చర్యలు ముమ్మరం చేశాము. ఏదేమైనప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చివరి స్థాయికి చేరుకుంది. మరో 1-2 రోజుల్లో మేము వాటిని గుర్తించి వెలికి తీసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. వీటన్నిటిని అంటే నిన్నటి నుంచి వస్తున్నటువంటి వార్తలను అయితే వాళ్ళు అసత్య ప్రచారాలు ఎవరు నమ్మొద్దు దయచేసి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉంటుందో అది 2గా కట్ అవ్వడము, అది కొంత మేరకు ఆటంకాలకు అంటే రెస్క్యూ ఆపరేషన్ కి ఆటంకంగా మారిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తున్న సందర్భం కనబడుతుంది. ఒకవేళ రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకున్న సందర్భంలో ఈ రోజు కానీ రేపు కానీ మృతదేహాలను వెలికి తీసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ అక్కడికి ఇటు ఉస్మానియా వైద్య బృందం కావచ్చు, దాదాపుగా మృతదేహాలను తరలించడానికి 8 అంబులెన్స్లను కూడా సిద్ధంగా ఉంచారు. మృతదేహాలకు సంబంధించినటువంటి బంధువులను కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఫోరెన్సిక్ అంటే ఉస్మానియా ఫోరెన్సిక్ బృందం కూడా అక్కడికి ఇప్పటికే చేరుకుంది. మృతదేహాలను వెలికి తీసిన తర్వాత వాళ్ళకు పరీక్షలు నిర్వహించి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ రిలేషన్స్ కి ఆ యొక్క మృతదేహాలను అప్పగించేందుకు ఇప్పటికే పూర్తి స్థాయిలో సన్నద్ధం అయి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వాటికి సంబంధించినటువంటి మృతదేహాలను వెలికి తీసిన తర్వాత నాగర్ కర్నూలులో ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రికి తరలించాలనేది మాత్రం కొంత మేరకైతే స్పష్టత రావాల్సింది ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ అయితే 8 రోజులుగా కొనసాగుతుంది. నిన్నటి నుంచి కొంత స్పీడప్ పెరిగింది, కొంత మేరకు అక్కడ ఉన్నటువంటి ఆధారాలు గుర్తిస్తున్నాము, అక్కడ తవ్వుతున్నాము, కానీ పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నది మృతదేహాలైనా కాదా అనేది మాత్రం మేము స్పష్టంగా చెప్పలేకపోతున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భవిత ఫర్ ది క్లియర్ అప్డేట్.